జననాయకన్ సినిమా విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయేమో గానీ విజయ్ జననాయకన్ కాకుండా ఏ శక్తి ఆపలేకపోయింది, అడ్డుకోలేకపోయింది. అంచనాలన్నీ తలకిందులు చేస్తూ తమిళనాడు చరిత్రలోనే విజయ్ కొత్త చరిత్ర లిఖించారు. 49 ఏళ్ల తర్వాత తమిళ రాజకీయాల్లో ఒక కొత్త శక్తిగా ఎదిగారు. కరూరులో జరిగిన తొక్కిసలాట విజయ్ పార్టీ సంస్థాగత క్రమశిక్షణని, జవాబుదారీతనాన్ని ప్రశ్నించినా అది జస్ట్ టెంపరరీ, తాత్కాలికమే అని ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. రీల్స్లో కాదు, రియల్ రాజకీయాల్లో జననాయకన్ విజయ్ అని తమిళనాడు ఓటర్లు విజిల్ ఊది మరీ చెప్పారు. ఇళయ దళపతి నుంచి దళపతిగా విజయ్ని మార్చిన తమిళ ఓటర్లు ఇప్పుడు ఆయన్ని జననాయకుని చేశారు. విజయ్ సినిమా పోకిరిలో, అదే తమిళ పోకిరిలో ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వు చదువుకున్న స్కూల్కి నేడు హెడ్ మాస్టర్ని అని. ఇప్పుడు తమిళనాడు రాజకీయ స్కూల్కి విజయ్ నిజంగానే హెడ్ మాస్టర్ అయ్యారు. ఫోర్ట్ సెయింట్ జార్జ్లోకి అడుగు పెట్టబోతున్నారు. దాదాపు 5 దశాబ్దాలుగా ప్రత్యామ్నాయం లేక 2 ద్రవిడ పార్టీలకు చెరు 5 ఏళ్లు అధికారాన్ని అప్పగిస్తూ వచ్చిన తమిళ ఓటర్లకు విజిల్ రూపంలో విజయ్ కొత్త ప్రత్యామ్నాయం అందించారు. కొత్త ఆప్షన్ కు తమిళ ఓటర్లు జై కొట్టారు. పార్టీ పేరులోనే విజయాన్ని చేర్చుకున్న విజయ్ పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించారు. 2 ఏళ్ల క్రితం పార్టీ ప్రారంభించినప్పుడే తన లక్ష్యం 2026 అసెంబ్లీ ఎన్నికలు అని విజయ్ స్పష్టం చేశారు. డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు ఇతర పార్టీలతో పొత్తులపై దృష్టి పెడితే సింహం సింగిల్ గానే వస్తుందని విజయ్ ఢంకా బజాయించి మరీ చెప్పారు. ఆ ధైర్యమే ఇప్పుడు ఆయనకు వరంగా నిలిచింది. 50 ఏళ్లుగా తమిళనాడును ఏలుతున్న డిఎంకే, అన్నా డిఎంకే విజయ్ ని అండర్ ఎస్టిమేట్ చేశాయన్నది ఈ తీర్పు చూస్తే అర్థమవుతుంది. తమ గుర్తింపుగా చెప్పుకునే పెరియార్, సిఎన్ అన్నాదురై, ఎంజి రామచంద్రన్, విజయ్ సభల బ్యాక్గ్రౌండ్ గా మారిపోయిన విషయాన్ని గుర్తించడంలో 2 ద్రవిడ పార్టీలు విఫలమయ్యాయనే చెప్పాలి. చెన్నై ఫిల్టర్ కాఫీ పరిమళాన్ని గుర్తించలేకపోయాయి. అన్నా డిఎంకే చేసిన విమర్శలను విజయ్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఇన్ఫాక్ట్ ఆయన ఆ పార్టీని పూర్తిగా ఇగ్నోర్ చేశారనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో పోటీ దుష్ట శక్తి డిఎంకే, స్వచ్ఛ శక్తి టీవీకే మధ్య అని విజయ్ చాలాసార్లు చెప్పారు. స్టాలిన్ అంకుల్ అంటూ చాలాసార్లు స్టాలిన్ ను ఎగతాళి చేశారు. ஸ்டாலின் அங்கிள், வாட் அங்கிள் இஸ் வெரி ராங் அங்கிள். நீங்க நடத்துற இந்த ஆட்சியில நேர்மை இருக்கா? அவர் கபட நாடக மூக ஸ்டாலின் அங்கிளாகவே இருந்தாலும் అయ్యో వెరీ వెరీ వస్ట్ అంకిల్, వెరీ వెరీ వస్ట్. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా జనానికి డబ్బు పంచడం తమను గట్టెక్కిస్తుందని డిఎంకే గట్టిగా నమ్మింది. అంతేకాదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు డిఎంకే, టీవీకే మధ్య చీలిపోయి తాము గట్టెక్కుతామని డిఎంకే టీం భావించింది. అంతేకాదు క్షేత్రస్థాయి నుంచి విజయ్ పార్టీకి పటిష్టమైన నిర్మాణ వ్యవస్థ లేకపోవడం కలిసొస్తుందని అంచనాలు వేసింది. విజయ్ కు ఎక్కడా బహిరంగంగా సవాల్ విసరరాదని డిఎంకే నాయకత్వం నిర్ణయించడం డిఎంకే క్యాడర్ ను గందరగోళంలో పడేసింది. ఉదయించే సూర్యుడికి అడ్డుకట్టపడింది. అన్నా డిఎంకేని ఉద్దేశించి విజయ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా 2 ఆకులు ముడుచుకుపోయేలా చేశారు. ఇవన్నీ విజయ్కి విజయాన్నందించాయి. తమిళనాడులో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించింది.